ఒక పెద్ద గాడ్లీ పర్సన్. ఆయన చెప్పింది ఏంటంటే తన కింద ఒక అతన్ని ట్రైన్ చేసి ఒక పెద్ద చర్చ్ ఇచ్చి చిన్నప్పటి నుంచి అంతా చర్చ్ అంతా కట్టి వెన్ హీ వాజ్ నాట్ దేర్ స్లోలీ వాళ్ళందరినీ హీ టుక్ అవే అండ్ పుట్ ఎ న్యూ చర్చ్. అట్లా హీ వాజ్ షేరింగ్ హౌ నమ్మిన వాళ్ళే ఇలా బేస్ నుంచి తీసుకొస్తే ఎలా మోసం చేసి హీ వాజ్ షేరింగ్. వాళ్ళే పెద్ద పెద్ద మన చాలా చిన్న ఎగ్జాంపుల్స్. వాట్ ఎవర్ వి ఫేస్ దోస్ ఆర్ స్మాల్. అరే వాళ్ళకి మనం ఇంత చేసి ఇంతకు ముందు తీసుకొస్తే ఇట్లా మనం మోసం చేశారా అని. దట్ యాడ్స్ అ లాట్ ఆఫ్ ఎమోషనల్ స్ట్రెస్ అనాలి. అరే మనము ఎంతో ఎటువంటి నిష్పక్షపాతంగా ఎంతో ఓపెన్ హార్ట్స్ తో ఎంత వీరికి సహాయపడ్డాము, లేకపోతే వీళ్ళని మనము ముందుకు తీసుకొచ్చాము, లేకపోతే దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి we were able to ఎంకరేజ్ చేసిన వాళ్ళే మనల్ని ఇలా చేస్తే డిస్కరేజ్ అయిపోతా ఉంటాం. బట్ మనం మన వ్యక్తిత్వం మారకూడదు అని. దట్స్ అన్ ఇంపార్టెంట్ థింగ్ మన జీవితాలు. దట్ రిమైండ్స్ మీ హౌ కెన్ యూ ఫర్గివ్ అన్ ఎనిమీ వెన్ దెర్ ఈస్ నో ఎనిమీ. సో ఇటువంటి వాళ్ళు మన జీవితంలో ఉంటేనే వారిని బట్టి we will learn the patience, we will learn to forgive, we will learn to still work with hard people who deceive, people who discourage. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడే we become strong.